హాయ్ ఫ్రెండ్స్, యామ్నీ క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే మేము పెద్ద కాకాని టెంపుల్కి వచ్చామండి. కార్తీక మాసంలోని ఏ శివాలయం గుడికన్నా వెళ్ళి నిద్ర చేస్తే చాలా మంచిదండి అని మా పెద్దవాళ్ళు అన్నారు. మా ఫ్యామిలీ అంతా కూడా ఇలాగా కార్తీక ఆదివారం నైట్ వచ్చామండి, టెంపుల్కి వచ్చాము. ఫుడ్ తెచ్చుకొని పిల్లలతోటి హ్యాపీగా, పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా మేము ఫుడ్ తిని హ్యాపీగా గుడి చుట్టూ ఒక రౌండ్ అనేది వేసామండి. చూడండి, చాలా బాగుంటుందండి. కాకాని టెంపుల్కి మీరు అందరూ వెళ్ళారా? మేమైతే వెళ్ళామండి. నేనైతే పద్దాక వెళ్తామండి. మాకు దగ్గరగానే ఉంటుంది. చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రము. మీకు కనుక వచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి. నా వీడియోలకు ఒక లైకులు చేయండి. చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైకులు చేయట్లేదండి. నన్ను సపోర్ట్ చేయండి. నేను మంచి మంచి వీడియోస్ పెడతాను. ఇక్కడ ఒత్తులు కానీ అన్నీ దొరుకుతాయండి. ఒత్తులు, పూజ సామాను అన్నీ దొరుకుతాయి. మీకు ఏమేం కావాలో పాలు అన్నీ పూజకు సంబంధించిన మొత్తం దొరుకుతాయండి. ఒకవేళ ఇంటి దగ్గర నుండి మనం మర్చిపోతే కనుక ఇక్కడ దొరుకుతాయి. తీసుకొని మనం గుళ్ళోకి వెళ్ళిపోవచ్చు. ఇగో అండి, చూడండి ఎంతమంది నిద్ర చేయడానికి వచ్చారో. నేనైతే ఫస్ట్ టైం అండి నిద్ర చేయడం. అయితే ఎలాగుంటుందా ఏంటో అనుకున్నా కానీ అక్కడ చూడగానే అసలు అబ్బాయి ఎంతమంది వచ్చారా నిద్ర చేయడానికి అని మా మమ్మీతో అన్నానండి. వస్తారమ్మా, కార్తీక మాసంలో చాలామంది కూడా నిద్ర చేయడానికి వస్తారు. మళ్ళీ అందరూ కూడా శివయ్య సాంగ్స్ అన్నీ పెట్టుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకొని ఉంటారండి. అసలు నిద్ర అనేది మనకనేది ఎంత బాగా పట్టిద్దో తెలియదండి. అసలు చాలా బాగా పట్టిద్ది. ఇంకా నైట్ పూట అంటండి ఇలాగా దీపాలు పెట్టి ఇలా పూజ చేశారంటండి. 6ంటికి అలా చేశారంట. ఆ తర్వాత మేమైతే బియ్యం పిండి తెచ్చుకున్నామండి. ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నాము. బియ్యం పిండితో ప్రమిదలు అనేవి చేస్తున్నాము. అంటే ప్రమిదలు అనేవి ఒకరు వెలిగించి ఇంకో మనం వెలిగించకూడదు కదండి. అవి ఉంటాయో లేవో అని మేము బియ్యం పిండితోటి ప్రమిదలు అనేవి చేసుకున్నాము. కార్తీక సోమవారం రోజు వెలిగిస్తే మంచిదండి మా మమ్మీ చెప్పారు. అందుకనే మేము బియ్యం పిండితో ప్రమిదలు చేసాము. బియ్యం పిండితోటి శివలింగం కూడా చేశారండి మా మమ్మీ వాళ్ళు. శివలింగాన్ని చేసి ఇగోండి చేసి పూజ అనేది చేసుకున్నామండి. 5ంటికల్లా గుడి తీశారండి. 5ంటికల్లా గుడి తీస్తే గుడిలోకి వచ్చేసాము. చూడండి ఎంతమంది దీపాలు పెట్టుకున్నారో. మా పూజ కూడా కంప్లీట్ అనేది అయిపోయిందండి. మా మమ్మీ పూజ, నా పూజ అండి కంప్లీట్ అనేది అయిపోయింది. చేసేసుకున్నాము. చాలా బాగుంటుందండి. మీరు కనుక కార్తీక సోమవారంలో కనుక ఏ శివాలయంకి వెళ్తే నాకు కామెంట్ చేయండి. కాకాని గుడి కనుక ఒక్కసారి కనుక చూస్తే కనుక అస్సలు మీరు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. అచ్చం సేమ్ కాకాని శ్రీశైలంలో చూసినట్టుగా ఉంటుందండి. బాగుంటుందండి. నేను తెలుసో తెలియక తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. మీరు ఏ శివాలయంకి వెళ్ళారు, ఎలా పూజ చేసుకున్నారు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. బాయ్ మరి.